నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడతా ఉన్నది. సో ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేటలో ఉన్నది. సో ఎవరికి ఇచ్చినప్పుడు కూడా ఒక బీసీకి ఇవ్వాలన్నటువంటి ఒక నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక బీసీకి ఒకవేళ టికెట్ ఇచ్చినట్టయితే ఈ గెలుపు కన్ఫామ్ అయినా కాంగ్రెస్ పార్టీకి, లేకపోయినట్టయితే ఏ విధంగా ఉండబోతా ఉన్నది, అసలు జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఏంటిది? సో దానిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూబ్లీ హిల్స్ ఓటరు, తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి రఫీ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మీరు అక్కడ జూబ్లీ హిల్స్ ఓటరే. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన యాక్చువల్గా ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా బీసీకే ఇస్తామన్నటువంటి ఒక ప్రకటన కనబడతా ఉన్నది. సో దీన్ని ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఒక బీసీకి మనం ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు రావాలి, బీసీలంతా కూడా రాజకీయ చైతన్యం కావాలి అని చెప్పేసి మనం ఏదైతే ఒక డిమాండ్ ఉందో, ఒక లైన్ అయితే ఏది ఉందో, సో ఆ లైన్కు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది బీసీకి అని చెప్పేసి అనుకోవచ్చా ఏంటి? దానిపైన ఏం మాట్లాడతారు? అయితే గత ఎలక్షన్లల్లో అజరుద్దీన్కి టికెట్ ఇచ్చిండ్రు, 60,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ ఒక దిక్కు ఉండే, ఇప్పుడు ఎంఐఎం ఇటు దిక్కుంది. ఇట్లాంటి టైంలో అజరుద్దీన్కి ఇస్తే కేక్ వాక్ లెక్క ఆయన గెలుస్తాడు, దాంట్లో డౌటే లేదు. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది, ఎమ్మెల్సీ ఇస్తున్నామని డిక్లేర్ చేసిండ్రు కదా, అక్కడ అర్థమైపోయింది ఇప్పుడు వీళ్ళు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఇచ్చి వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వబోతున్నారని అర్థమైంది. తర్వాత ఇక లీకులు వస్తున్నాయి కదా, నవీన్కో లేకుంటే బొత్తు రామ్మోహనో ఇంకో 2-3 ఉన్నారు, అన్ని పేర్లు బీసీలే వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బీసీ కార్డు ఇస్తే గెలుస్తారు అని అంటున్నారు, కాదని కాదు. అయితే నాకేమనిపిస్తుంది అంటే జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓట్లు బాగున్నాయి ఉన్నాయి, ఆ ఓట్లన్నీ ఎవరి దిక్కు వస్తే వాళ్ళు గెలుస్తారనేది నా అభిప్రాయం. అయితే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ గనక ఇంతకుముందు ఆమీర్ అలీ ఖాన్, కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ అని చెప్పి తిప్పి లాస్ట్కు పోయింది, మళ్ళీ దాంట్లో అజరుద్దీన్ తెచ్చిపెట్టిండ్రు. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్సీ అని డిక్లేర్ చేసినప్పుడు ఆమోదం తీసుకోండి, తొందరగా ఎలక్షన్ కంటే ముందు ఆయన ఎమ్మెల్సీ చేసేయండి. కాదు, ఏడ నమ్మకం అయిందా మరి? ప్రకటించి ఎన్ని రోజులు అవుతుందో, వారం దాటిపోలే, అయిపోయింది, 15 రోజులు అవుతుంది, ఇంకా రాలే. అంటే వట్టిగానే ఒక బకరా చేసినట్టే అనుకుంటారు జనాలు. నేను అనేది ఏంటంటే ఆయన ఒక ఇండియా మన దేశానికి క్యాప్టెన్షిప్ చేసిన ఆయన, అన్కరప్టెడ్, ఆయన గుండా కాదు, పైల్వాన్ కాదు, బ్లాక్ మనీవుడు కాదు, సాదా సీదా కాంగ్రెస్ విధేయుడు. మరి అట్లాంటి వానికి, అట్లాంటి గుడ్ విల్ ఉన్నోనికి ఇస్తే జూబ్లీస్ అందరు చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు అందరు కూడా ఒక క్రేజ్ వస్తుంది. కాబట్టి ఆ టైంలో 60,000 ఓట్లు వేసిర్రు ఆయనకు. ఇప్పుడు ఎంఐఎం కూడా సపోర్ట్ ఇచ్చేసేస్తే, ముస్లిం సమాజం అందరు కూడా చేస్తే గెలవచ్చాయనే. కానీ ఆయన పక్కన పెడుతున్నారు. అయితే అందరు ఏమంటున్నారు, ఇక ఆయనకు టికెట్ ఇస్తే పైసలు గీసలు ఏం రావేమో అనే టాక్ కూడా నడుస్తుంది. ఎవరికి ఇచ్చినప్పుడు కూడా దాంట్లో బీసీకి ఇచ్చినా కానీ ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది కదా అక్కడ. సో అట్లా గతంలో కూడా ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేసిండ్రు, దాదాపు 40,000-50,000 ఓట్లు వచ్చినాయి అప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఆయనకు నవీన్ యాదవ్ ఇంకా ప్లస్ అయ్యేటువంటి అవకాశం లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆ చనిపోయిన మాగంటి గోపీనాథ్ భార్యకి ఇచ్చిండ్రు. అయితే వాళ్ళు చాలా 10 ఏళ్ళు పాలనలు ఉన్నారు కాబట్టి జూబ్లీ హిల్స్లో ఎట్లా ఏంది బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు మొత్తం, దాంట్లో దోకా లేదు. ఇప్పటి నుంచే వాళ్ళు టికెట్ డిక్లేర్ చేసిండ్రు, డోర్ తిరుగుడు కూడా స్టార్ట్ చేసిండ్రు. అయితే వాళ్ళు 100% అజరుద్దీన్కి గనక ఏదన్నా న్యాయం చేయలే అనుకోండి, ఇప్పుడు క్యాబినెట్లో ముస్లిం మినిస్టరే లేడు. నేను అనేది, నా సూచన ఏంటంటే, ఒక కాంగ్రెస్ శ్రేయోభిలాషిగా అజరుద్దీన్కి ఎమ్మెల్సీ అని ఆశ పెట్టి బిస్కెట్ ఇస్తామని అట్లా కాకుండా ఒక మినిస్టర్ డిక్లేర్ చేసేయండి. 6 నెలల టైం ఉంటుంది, ఎమ్మెల్సీ చేయొచ్చు. ఇప్పుడు మహమూద్ అలీని కేసీఆర్ చేయలేదా? అట్లా అజరుద్దీన్ని మనం ఒక మైనార్టీ మినిస్టర్ లేడు, సిటీ మినిస్టర్ కూడా లేడు, మనమే అంటున్నాం ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాం అనుడు కంటే మనస్ఫూర్తిగా ఆయన గౌరవప్రదంగా ఒక మినిస్ట్రీ ఇచ్చేసేయండి. 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ సంగతి. మినిస్ట్రీ ఇచ్చేసేస్తే అజరుద్దీనే నెత్తి మీద వేసుకొని ఆ బీసీని గెలిపిస్తాడు. అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వకుండా, మంత్రి చేయకుండా ఎన్నికలకు పోయినట్టు అయితే కాంగ్రెస్ పార్టీ గెలవదు. అక్కడ చాలా టఫ్ అవుతుంది. ఎందుకైతుంది అంటే ముస్లిం ఓట్లు చీలిపోతాయి. కొంతమంది ఎంఐఎం వాళ్ళు నవీన్ యాదవ్ లాంటి టికెట్ ఇచ్చినా ఒకప్పుడు ఎంఐఎంలో ఉండే కాబట్టి కొంతమంది ముస్లిమ్స్ సపోర్ట్ చేసిన, అక్కడ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, చూడుండ్రి మేము మహమూద్ అలీ లాంటి వాళ్ళని చేసినాము, ఇక్కడ ముస్లింకి ఇయ్యలే కాబట్టి వీళ్ళు మోసం చేస్తాను, మీకు అజరుద్దీన్ని బక్రా చేస్తుండ్రు, మీరు ఆలోచించుకోనరని వాళ్ళు ఇప్పుడు అన్నారు, నెక్ మూమెంట్లో అంటారు. అన్నప్పుడు ఆ ముస్లిమ్స్ ఆ హైడ్రా అనుడు ఇవి దాంట్లో 100% మ్యానిపులేట్ అవుతుంది. అయితే నేను ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నా అంటే, ఇప్పుడు ఆ సీటు చాలా కీలకం. బీఆర్ఎస్ పార్టీ రివైవ్ అవ్వాలన్నా కీలకం. ఏదన్నా మల్లన్న పార్టీ లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు నిలబడి పుసుకున్న గెలిస్తే కూడా ఒక ఊపు వస్తుంది.
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఇంకా గుడ్ విల్ పోతుందనేది ఏదైతే ఉన్నదో అది వచ్చేసేస్తే కథ మళ్ళీ వాళ్ళు ఒక రేంజ్లోకి వచ్చేస్తారు. అయితే అది ఎంత కీలకమో దానికి ప్రణాళిక బీసీకి ఇస్తున్నామని బీసీకి ఇచ్చినా కూడా ఒక మైనార్టీకి మినిస్ట్రీయో ఒక పదవో ఇవ్వకుండా వట్టిగానే బీసీ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బీసీని కూడా ఒక కుట్ర పన్ని కాంగ్రెస్ వాళ్ళే ఓడిచ్చిందనే విమర్శ కూడా రావచ్చు. కాబట్టి నేనేమంటున్నా, తక్షణమే మీరు టికెట్ అనౌన్స్ చేసే ముందు అజరుద్దీన్కి మినిస్ట్రీ పదవి అన్న ఇవ్వండి, లేకుంటే అజరుద్దీన్కే టికెట్ ఇవ్వండి, గెలుస్తారు. అది ఇది మొత్తానికి జూబ్లీహిల్స్ ఓటర్ కాబట్టి దగ్గరుండి చూస్తూ ఉంటాడు కాబట్టి ఒక అందులో మళ్ళీ మైనార్టీ. సో మైనార్టీలు ఎటువైపు ఉంటారు, ఏ పార్టీ వైపు ఉంటారు, ఎందుకోసం ఉంటారు అన్నటువంటి అన్ని అంశాలతో పాటు అక్కడ ఇప్పుడు బీసీని నిలబెట్టినా కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేది ఎక్కడ కూడా లేదు. చాలా టఫ్ అయినటువంటి ఆ ఫైటే ఉంటుంది. అక్కడ డిక్లేర్ చేసేది కూడా ముస్లిం ఓటర్లు కాబట్టి అక్కడ అజరుద్దీన్కి కనుక ఏదైనా ఒక పదవి ఇస్తే ఆడ ఉన్నటువంటి ముస్లింలు నమ్ముతారు. అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీరు ఏది ఇవ్వకుండా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అది రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీకి చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుంది. అవసరమైనట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఆడ ఓడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని రవి గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.